స్తోత్రం తండ్రి. మహోన్నతుడే, పరిశుద్ధుడే, వేలాది కోట్లాది వందనాలు తండ్రి. విడిచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామములు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చు దేవా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, ఈ ఆదివారం ఉదయకాల సమయమున మేమందరం కూడి ఆరాధిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రపంచంలో వేరే వేరే ప్రాంతం తండ్రి, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి అయ్యా ఈ ప్రోగ్రామ్ని వారు ప్రీమియర్లో చూసి వారు కూడా ఆరాధిస్తున్నారు. అందరూ ఏక సమయంలో నిన్ను ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నీకే వేలాది కోట్లాది వందనాలు తండ్రి. రాజా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఆరాధనని అంగీకరించండి తండ్రి. ఈ యొక్క స్తుతిని మీరు స్వీకరించమని కోరుతా ఉన్నాం ప్రభు. అయ్యా, మేము హృదయపూర్వకంగా చేసిన ఈ ఆరాధనని అంగీకరించండి తండ్రి. అయ్యా, అనేక మంది బిడ్డలు తండ్రి, అయ్యా ప్రపంచంలో అనేక ప్రాంతాల నుంచి అయ్యా చూస్తున్నారు. వారిని తప్పక దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, మీ గాయపడిన అసంజత ముట్టి వారిని ఆయుత్తుపరిచి, వారిని స్వస్థపరచాలి, బలపరిచి అయ్యా నీ మహిమ కొరకే వారిని వాడుకోమని కోరుతా ఉన్నాం ప్రభా. నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, నీవు ఉన్నందునే యేసయ్యా మేము ఈరోజు విశ్వాసంలో, నిజ జీవితమైన విశ్వాసంలో మేము కొనసాగలుగుతున్నాం ప్రభా. అయ్యా, నీ యందు విశ్వాసము ఎంతో గొప్పది. ఆ గొప్ప విశ్వాసాన్ని బట్టి తండ్రి ఈరోజు ఈ ఆరాధనని ప్రారంభించుకున్నాం. అయ్యా, అన్ని కార్యక్రమాల్లో మీరుండండి. జరిగే ప్రతి ఒక్కటి మీకు మహిమగా ఉంటే సహాయం చేయండి తండ్రి. అయ్యా, పాత్రగా వాడుకోండి తండ్రి. సజ్జువులు మాత్రమే ఆరాధించుకోవాలి, మృతులను ఆరాధించలేదు తండ్రి. ఈ సజ్జువులు చేసే ఈ ఆరాధనని మీరు స్వీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, మీ కృపనివ్వమని కోరుతాం, నడిపించమని కోరుతా ఉన్నాం. అయ్యా, మేము పాడే ప్రతి ఒక్క పాట అది నీ కొరకు, అది నిజం. అయ్యా, మేము వాక్యము ఏమైతే మీరు మాకు ఇచ్చారో ఆ వాక్యం చెప్పింది నిజము. అయ్యా, అంతేకాకుండా తండ్రి, అయ్యా ఈ మధ్యలోకి జరిగే ప్రతి ఒక్క కార్యక్రమం మీరు మాకు ఇచ్చినదే తండ్రి. అయ్యా, మీరు ఉన్నందునే మేము చేయగలిగినాం తండ్రి. అయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరిచి నడిపించి అయ్యా మీ మహిమ కొరకు వాడుకోమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? గత వారం అంతా మీకు ఎలా గడిచింది? దేవుని దేవల్ల, దేవుని కృపను బట్టి ఆయన మహిమ కొరకు గత వారం అంతా బాగా గడిచింది. మరి ఈరోజు ఆరాధనలోనికి వెళ్ళిపోదామా? పాటలు పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఈరోజు మనకి ఇవ్వబడిన వాక్యం ఏంటి, ఆ వాక్యం తగ్గట్టు మనం ఏ రీతిగా ఉండాలి మనం మార్చుకుందాం. గత వారము ఈ ప్రోగ్రాం చూసి ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరికి ఐ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us into this worship. కొంతమంది ప్రీమియర్లో పాల్గొన్నారు, కొంతమంది తర్వాత పాల్గొన్నారు. ఎస్, మోర్ ఎవర్ వీ హ్యావ్ రీచ్డ్ మోర్ దెన్ 3,000 వ్యూవర్షిప్ ఇన్ ఎ డే. కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, మీరు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్రతి ఒక్కరికి లైక్ చేసి షేర్ చేయండి. సో వారు ఆశీర్వదించబడడానికి కారణం మీరు అవుతారు. షేర్ ద లింక్. వెన్ యూ షేర్ ద లింక్, సంబడి ఎల్స్ విల్ లుక్ ఆన్ టు ఇట్. ఏమో ఆ రోజు మీరు లింక్ షేర్ చేసినందు విధాన ఆ రోజు బాధల్లోనూ వారికి ఏదన్నా అవసరమై ఉండొచ్చేమో వాక్యము. తెలియకుండా మీరు షేర్ చేయంగానే వారికి లింక్ వెళ్ళంగానే ఏమో ఈ వాక్యంలో దేవుడు నా కోసం ఏం చెప్తున్నాడు అని వారు చూచి ఆ రోజున్న వాక్యం తీసుకొని వారు ఆస్వాదించబడటానికి ఒక గొప్ప అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశము మీరు ఇవ్వండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ అవకాశానికి కారణము మీరు అవ్వండి. ఆమేన్. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ వర్షిపింగ్ our Lord. I hope all are watching this program. I thank you from the bottom of my heart for joining into this worship. Let's all together worship our Lord, our Savior, the risen Jesus Christ, the name above all names. Amen. Let's get started. యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే
ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు. భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ముండ్ల ముకుందమైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. ముండ్ల ముకుందమైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు. కొరడాతో కొత్తబడిన వీపును చూచి, కొరడాతో కొత్తబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను, ప్రతి ఒక్క గాయమును ముద్దాడేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ఆ బూర ఎప్పుడు మోగుతుందో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆ బూర ఎప్పుడు మ్రోగుతుందో, నా ఆశ ఎప్పుడు తీరుతుందో. తండ్రి నా కన్నీటిని తుడుచుందెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచున్నెప్పుడో, ఆశతో వేచి ఉండే నా హృదయం, ఆశతో వేచి ఉండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు. మహిమలోనే ఆయనతో ఉంటే చాలు.
నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. హల్లెలూయా. నిజమే కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ భక్తులతో ఆ యొక్క సమూహము, పరిశుద్ధులందరూ లేవబడుతున్నారు. అందరూ ఒకటిగా ఆయన యొక్క బలిపీఠం ఎదుట కూడుతూ ఉన్నారు. సముద్రము అప్పగిస్తుంది శరీరాలను. క్రీస్తునందు మృతులైన వారు లెగుస్తున్నారు. వారు ఒక్క క్షణంలోనే కనురెప్పాల్సిన వారు మహిమ శరీరంగా మారి ఒకరి తర్వాత ఒకరు ఆ పరిశుద్ధ స్థలములో కూడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ నువ్వు నేను ఉండి ఆ యొక్క విశేషమైన సన్నివేశాన్ని చూస్తూ ఉంటే, ఆహా, ఆ బూర మ్రోగటానికి మనము విశ్వాసంలో ఎంతగా వేచి ఉన్నామో, ఆ బూర మ్రోగినప్పుడు ఆ విశ్వాసంతో ఇంకా పని లేదు, ఇంకా నిరీక్షించి ఉండాల్సిన అవసరం లేదు. ఎస్ మై ఫ్రెండ్స్, ఆ నిరీక్షణకి ఇంకా అవసరం లేదు. మనం we have waited enough and now we are adding and joining to the Lord's temple. ఆ యొక్క నిత్య గృహములోనికి చేరటానికి మనమందరము ఇక్కడ కూడి ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు ఎక్సైటెడ్? ఆ సన్నివేశం చూడటానికి ఎక్సైట్ అవుతున్నారా? ఎస్, యు కీప్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ అండ్ హీ విల్ మేక్ యువర్ విష్ కమ్ ట్రూ. ఆమేన్. మరి ఇంకో కీర్తన పాడి గొప్పగా దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆర్ యు దేర్ విత్ మీ? కమ్ ఆన్, లెట్స్ గెట్ స్టార్టెడ్. Strength when I am weak, you are the treasure that I see, you are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool, you are my all in all. Jesus, precious Lamb of God, worthy is your name. Jesus, precious Lamb of God, worthy is your name. Taking my cross, my sin, my shame, rising again, I bless your name. You are my all in all. When I fall down, you pick me up. When I am dry, you fill my cup. You are my all in all. Jesus, precious Lamb of God, worthy is your name.
of God. Worthy is your name, Jesus, precious Lamb of God. Worthy is your name, Jesus, precious Lamb of God. Worthy is your name, worthy is your name, worthy is your name. Hallelujah. What a great song that really inspires me to love Him more and more. Hallelujah. Is He not your strength, my friends? Is He not the valuable wealth and treasure that you have? మన దగ్గర ఏది ఉందో ఈరోజు ఉండి రేపు ఉండదు. మన దగ్గర ఇవాళ ఉండేది రేపు ఉండదు. మనము ఈరోజు ఏదో ఆస్తిని కూడబెట్టుకొని విర్రవేగటానికి కానీ, లేకపోతే దానిలోంచి మనం పొగరుగా మాట్లాడటానికి కానీ, లేకపోతే మనము అహంకారముగా ఉండటానికైనా అవకాశమే లేదు. బికాస్ ఆ మూడు మన దగ్గర ఉండవు. ఆ మూడికి కారణమైన ఆస్తి, పేరు, గొప్పతనం కూడా ఉండదు మన దగ్గర. బట్ ఆల్ దట్ వీ హ్యావ్ దట్ ఆల్వేస్ స్టేస్ విత్ అస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ఇస్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ అండ్ జీసస్ హిమ్సెల్ఫ్. హీ ఈస్ ద ప్రెషియస్ జెమ్. వెండి బంగారముల కంటే కోరదగిన వాడు, వజ్ర వైడూర్యాల కంటే అతి విలువైన వాడు ఆయన, మన ప్రియుడు, మన యేసయ్య. ఎస్, ఈస్ హీ నాట్? ఎస్, హీ ఈస్. మన పాపం మోసి, మన భారం మోసి, మన చీకట్లో ఉన్నప్పుడు వెలుగులోకి లాగి, వెలుగునిచ్చి, స్వతంత్రాన్ని ఇచ్చి, ఒక నిత్య జీవితాన్ని ఇచ్చినప్పుడు వీ కెన్ నాట్ ఎక్స్ప్రెస్. మనము మాటలతో ఇది ఆయన, ఇది అని చెప్పలేం. బట్ హీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. ఆయన దేవుని యొక్క గొర్రెపిల్లగా వచ్చి మనల్ని ఆయన కుమారునిగా మళ్ళీ తిరిగి చేసి, మనం ఆయన బిడ్డలమని తెలియచేసి, మనమంతా ఒక కుటుంబం అని చెప్పి, మళ్ళీ మీరు అక్కడికి రావాల్సిన వాళ్ళే, మనంతా మన తండ్రి ఇంట్లో ఉంటామని చెప్పి, మన తండ్రి ఇంటి నుంచి ఒక అంబాసిడర్గా వచ్చి, మనది ఇది కాదు ఇల్లు, మనది పైన ఉంది, మళ్ళీ మనందరి తిరిగి అక్కడికి వచ్చేసేయాలా అని ఆయన చెప్పినప్పుడు ఎంత గొప్ప అవకాశం మీ ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆయన తిరిగి మనల్ని రమ్మంటున్నాడు. ఈజ్ కాలింగ్ అస్ టు హిస్ హోమ్ దట్ ఈస్ ఆర్ హోమ్. మన ఇల్లులో, మన కుటుంబంలో మళ్ళీ తిరిగి రావాలని ఆశపడుతున్నాడు. ఎస్ మై ఫ్రెండ్స్. మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మనము ఏదైతే ఈ లోకంలో అనుకుంటామో, లేకపోతే ఏదైతే మన ఈ లోకంలో చూసుకుంటామో, ఆయనకి సమానులు ఎవరు లేరు. దెర్ ఇస్ నో మ్యాచ్, దెర్ ఇస్ నన్ అగేన్స్ట్ హిమ్, దెర్ ఇస్ నో వన్ లైక్ హిమ్, దెర్ ఇస్ నో వన్ అగేన్స్ట్ హిమ్. Who loves like him, who cares like him, and who takes care of us like him. There is none who matches it. Yes, my friends. ఆయన రూటే వేరంతే, సపరేట్. He is the Lord of Lords and King of Kings. If you agree with me, come on, let's sing another song and praise His holy name. Are you ready? Let's get started.
యేసయ్యా నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధనధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడెవు, నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా మంచి దేవుడెవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం సిలువ మరణం పొంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు, నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవే ఆమ్యమి మోక్షకుడు. నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి, నీవేగా మా విమోచకుడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి, నీకు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి, లోక సౌఖ్యాలన్నీ చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు, లోక సౌఖ్యాలన్నీ చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాప
అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేర్ ఇస్ నో మ్యాచ్ ఫర్ హిమ్. ఐ సెడ్ యాజ్ ఎర్లియర్. ఇందాక చెప్పినట్లుగానే ఈజ్ అ ప్రెషియస్ జ్యువెల్. లోక బంగారములు అన్నీ ఒక చోట వేసినా కూడా దేర్ ఆల్ మెటల్స్, దేర్ స్టోన్స్ which are valuable. There are metals which are valuable but has no life in it and doesn't give any life to anyone. The precious jewel that we have gives life to everybody who seeks him. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, ఎన్నో మత గ్రంథాలు. అవి ఎగ్జిస్టెంట్లో ఉన్న కొన్ని మత గ్రంథాలు ఉన్నాయి, మతాలు కొన్ని అంతరించిపోయినాయి. మీకు తెలుసో లేదో చాలా మతాలు ఉండేవి, కొన్ని వరకే నడుస్తున్నాయి, కొన్నిటి వరకే. చాలా అంతరించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి మతాలు. అట్లాంటి మతాల్లో చూసుకున్నా, పాత గతించిపోయిన మతాలు గ్రంథాల్లో చూసుకున్నా, లేకపోతే ఇప్పుడు ఉన్న మత గ్రంథాల్లో చూసుకున్నా, పాపము సోకని ఒక్క దేవుడు అనబడిన వారు ఎవరూ లేరు. ఎస్, ఈ లోకంలోకి వస్తూనే పాపంలో ఉంటాం. బట్ పాపము అంటకుండా ఉన్న ఒక్కరు ఎవరైనా ఉన్నారంటే అది యేసయ్య. హల్లెలూయా. ఆ మనిషి పాపము ఈజ్ అ సిన్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ లాగా ఈ సిన్ ప్రూఫ్. ఆ పాపం అంటది ఆయనకి. అండ్ పాపం కెనాట్, ద సిన్ కెనాట్ స్టే ఇన్ సైడ్. ద పాపం లోపలికి పెనిట్రేట్ అవ్వదు, లోపల ఉండలేదు. సచ్ సార్ట్ ఆఫ్ బాడీ మనకు కావాలి. బాడీస్ మస్ట్ బి సిన్ ప్రూఫ్, నాట్ రెయిన్ ప్రూఫ్, వెదర్ ప్రూఫ్, బుల్లెట్ ప్రూఫ్, ఇట్లాంటివి కావాలి. అట్లాంటిది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది సిన్ ప్రూఫ్ వెస్ట్స్. సిన్ కెనాట్ పెనిట్రేట్ ఇన్ టు our bodies and if penetrated cannot live inside our bodies. అట్లాంటి బాడీస్ మనకు కావాలి. అట్లాంటి బాడీస్ కావాలంటే ఓన్లీ హోలీ బాడీస్, పరిశుద్ధగా ఉండాలి మనం. అండ్ పరిశుద్ధ శరీరాలు కావాలి మనకి. ఆ పరిశుద్ధ శరీరాలు కావాలంటే వాక్యం మనలో ఉండాలి. అండ్ వీ మస్ట్ హ్యావ్ ఫెయిత్, ద ఎవర్ లాస్టింగ్ ఫెయిత్. అటువంటి విశ్వాసంతో ఉంటే our bodies will be sin proof. That is what God is expecting from us. ఈ లోకంలో ఏదో ఉంటాయి మనకి, అవన్నీ వేసినా పనికిరాదు. గమనించండి, లోకంలో ఒకటి కూడా మంది కాదు. నువ్వేవి అనుభవిస్తున్నావో అది నీది కాదు, రేపు ఇంకొకరు అనుభవిస్తారు. అది మీ తల్లిదండ్రులు ఏదైతే సంపాదించి పెట్టారో అది వారు ఎక్కువ అనుభవించలేకపోయారు. దాన్ని బట్టని అర్థం చేసుకోవాలి, మనం కూడా అనుభవించలేము ఎక్కువ కాలం అని. కొంతకాలమే మనం ఏదో సంపాదిస్తున్నామో అది కొంతకాలమే. ఏమి తింటున్నామో ఏది తాగుతున్నామో అది మనది కాదు, ఎవరో పండించి మనం కొనుక్కుంటున్నాం. మనం సంపాదించే డబ్బు మనది కాదు, ఎవరో ప్రింట్ చేశారు, ఎక్కడి నుంచి తిరిగి మన దగ్గరికి వచ్చింది, రేపు మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. నథింగ్, ఏమి లేదు మనకి. ఏదో ఉందని విరవీగుతూ ఉంటాం. జస్ట్ లైక్ దాన్ని ఒక కామెడీ అంటాము, లేకపోతే హిలేరియస్ లివింగ్ అనుకుంటాము, అర్థం కావట్లేదు. కానీ నథింగ్ ఈజ్ అవర్స్. ఆల్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ విత్ యూ ఈజ్ నథింగ్. దట్స్ ఆల్ ఫర్ అవర్ లైఫ్ సస్టైనింగ్. లైఫ్ అలా గడవటానికి దేవుడు తన కృప ద్వారా మనకి అట్లా ఇచ్చిందే కానీ దాంతో విరవేయటానికి లేదు, అది మనది కాదు. మరి ఒక కొత్త కీర్తన పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధిద్దాం. ఆమేన్. లెట్స్ గెట్ స్టార్టెడ్. I hope you're worshiping with me. Amen. టైప్ చేయండి amen. Hallelujah. రైట్. షేర్ చేశారు అందరికి లింక్స్? ఓకే, చేశారని నమ్ముతున్నాను. amen. Let's get started. అందరు చప్పట్లు దేవుని ఆరాధిద్దాం. ఇది మన జీవితంలో ఉండవలసిన పాట. నాదంటులో
ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, ఆరగించు ఆహారం, అనుభవించు ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, తాగుచున్న ఈ జలం, నిలువనీడ ఈ గృహం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, నిలిచియున్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా. అందరం కలిసి నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభు. అందరం కలిసి నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. ఎంతమంది నమ్ముతారు ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎంతమంది ఒప్పుకుంటారు అంతా ఆయనదేనని? మన బ్రతుకంతా ఆయనే, కేవలము ఆయనదే.
ఆయనే మనకిచ్చాడు. ఎస్, ఎంత గొప్ప పాట. ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, నీకున్న సామర్థ్యం ఏంటో, నీకున్న సౌకర్యం ఏంటో, నీకున్న సౌభాగ్యం ఏంటో, నీకున్న సంతానం ఏమైతే ఉందో, నువ్వు తినే ఆహారం ఏమి, నువ్వు అనుభవించే ఈ ఆరోగ్యం ఏమి, ఇట్ ఈస్ హెస్. నీకున్న బలమేమి, నీకున్న పొలమేమి, నువ్వు త్రాగుతున్న నీరేమి, నువ్వు ఉంటున్న ఇల్లేమి, నువ్వు ఉన్న స్థలమేమి, బ్రతుకుతున్న ఊపిరి పీల్చిన క్షణమేమి, ఎవ్రీథింగ్ ఇస్ బై హిస్ గ్రేస్. ఆల్ ఆఫ్ యూ హూ బిలీవ్ ఇట్ సే హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుల వేలాది కోట్ల వందనాలు తండ్రి. అయ్యా, ఈ ఆరాధన అంగీకరించండి. సజీవులుగా మేము ఇచ్చిన ఆరాధన తండ్రి, హృదయపూర్వకంగా ఇచ్చిన ఆరాధన తండ్రి స్వీకరించండి తండ్రి. బంగారు పరస చెల్లిస్తున్నాం తండ్రి. సజీవులు మాత్రం ఆరాధించగలరు తండ్రి. స్వీకరించండి తండ్రి. అయ్యా, స్వీకరించండి, స్వీకరించండి ప్రభువా, బతిమాలు కొంచున్నాము. అయ్యా, ఆరాధన స్వీకరించండి. సుత్సి మాస్ మీద ఆశీనులు కండి రాజు, మీరే మమ్మల్ని ముందు నడిపిస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తుని నడుకుంటున్నాం తండ్రి. Amen, amen. Hallelujah. Did you really enjoy worshiping our Lord this morning time? I enjoyed it. నేను నిజంగా ఆ ఆరాధన, దేవునికి ఆరాధన చేసుకుంటూ నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎస్, ప్రియమైన దేవుని బిడ్డలారా, తదితర కార్యక్రమం ముందుకు వెళ్ళిపోదాం. మన కొరకు దేవుడు పొంచి ఉంచిన ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకుందాం. Amen. Get ready. And everything is going to start. The real program is starting. Amen. ప్రకటన సమయంలోకి వెళ్ళిపోదాం. ప్రతి బుధవారము ప్రార్థన గోపురమందు ప్రార్థన యోధులు మీ ప్రార్థన సిద్ధంగా ఉన్నారు. మీకు గనక ఏదైతే ప్రార్థన ఉందో అది మాకు తెలియచేయండి. మీ కొరకు వారు ప్రార్థన చేస్తారు. మీ ప్రార్థనతో పాటు మా ప్రార్థనలు కూడా మీకు తోడుగా, మరి గొప్పగా, ఎఫెక్టివ్గా పనిచేస్తాయని మేము రూఢీగా నమ్ముచున్నాం. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ రిక్వెస్ట్స్. మనం రాసివ్వచ్చు, పంపించవచ్చు. వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి, మెయిల్ చేయండి. దే ఆర్ మెనీ వేస్ యూ కెన్ సెండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్స్ అండ్ వీ విల్ ప్రే ఫర్ యూ మై ఫ్రెండ్స్. విత్ లవ్ వీ డూ ఇట్. అదే మాదిరిగా ప్రతి ఆదివారము ఉదయకాలం సమయమున 8:30 గంటలకు ఆలయంలో ఆరాధన జరుగుతుంది. కాకపోతే మీరు ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్నవారు ఉన్నట్లయితే వారు వచ్చి మీరు దేవుణ్ణి గొప్పగా ఆరాధించుకోవచ్చు. అనేక మంది దూరంగా ఉన్నారు, వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నారు, రాలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది వేరే వేరే దేశాల్లో, వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. వారందరూ కూడా ఒక గుడ్ న్యూస్. వీ హ్యావ్ అ ప్రీమియర్ సర్వీస్ విత్ స్టార్ట్స్ ఎట్ 10 o'clock ఆన్ యూట్యూబ్ యందు 10 గంటలకి ప్రీమియర్ సర్వీస్. మీరు ఈ లింక్ని మీ ఫ్రెండ్స్కి, మీ యొక్క దగ్గర రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారికి మీరు షేర్ చేయండి. తద్వారా మీ ద్వారా వారు ఆశీర్వదించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీరు గమనించగలరు. మరి కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? అయితే ప్రతి ఒక్కరూ ఇది గమనించగలరు. మీ కానుకలు, మీ దశమ భాగాలు, మీ విత్తనములు ఏమన్నట్లయితే తీసుపట్టి, అయ్యా ఇది అంగీకారమైన అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు ఇక్కడ QR కోడ్ ఒకటి చూస్తూ ఉన్నారు. దాన్ని మీరు స్కాన్ చేయవచ్చు. స్కాన్ చేసి మాకు మీ యొక్క కానుకలు కానీ, అర్పణలు కానీ, విత్తనములు కానీ, దశమ భాగాలు కానీ మీరు పంపించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మీరు గమనించండి. అనేక మంది ఇచ్చి ఆశీర్వదించబడుతున్నారు. అనేక మంది ఇచ్చి వారి యొక్క విశ్వాసాన్ని తెలుపుతున్నారు. అనేక మంది సాక్ష్యము, అనేక మంది మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడుతున్నారు. అనేక మంది మాకు మెసేజ్ పెడుతున్నారు, బ్రదర్ బై గివింగ్ టు యువర్ మినిస్ట్రీ వీఆర్ బ్లెస్డ్. ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు అన్నీ కలిగి ఉంటున్నాము. మేము ఒకప్పుడు దశమ భాగం వేయటానికి కూడా లేదు. ఈరోజు ఇంత శాతం మేము దశమ భాగముగా ఇస్తున్నామంటే అది మీ యొక్క బోధ మాకు ఏ రీతిగా మమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే, దేవునికి ఇవ్వటంలోనూ దేవుని దగ్గర పొందుకోవటంలో మేము బాగా నేర్చుకున్నామని అనేక మంది చూస్తున్నారు కూడా. ఇప్పుడు చూస్తున్నారు వారు కూడా ఈ యొక్క ప్రాక్టీస్ని ఫాలో అయ్యి వారు ఆశీర్వదించబడ్డారు. ఎస్ మై ఫ్రెండ్స్, ఎవరు దేవునికి ఇస్తారో వారు పేదవారుగా మిగిలిపోరు. దేవునికి ఇచ్చిన వారు ఎవరు కూడా లేకుండా ఉండరు. వారి గిన్నె నిండి పొర్లుచున్నదన్న సాక్ష్యము దేవుడు మీ నోట పెట్టే వరకు మీకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెన్ యూ సో
a seed, it is the best thing. When you water a seed, it's the very best thing. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఎవరు కూడా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని వదులుకోవద్దు. అనేక మంది ఆన్లైన్ సర్వీసెస్లో నుంచి కూడా వారు మేము అర్పణలు ఇస్తాము బ్రదర్, వీఆర్ వెరీ మచ్ ప్రివిలేజ్డ్, వీఆర్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై ద వర్డ్ దట్ యూ ఆల్వేస్ డెలివర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, కైండ్నెస్. ఇట్స్ నాట్ మై వర్డ్, ఇట్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఐఎమ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్. నేను ఒక మాట్లాడి చెప్పేవాడిని తప్ప వర్డ్ ఇస్ ఐఎమ్ నాట్ క్రియేటింగ్ ద వర్డ్, ఇట్స్ జనరేటింగ్ ఫ్రమ్ మీ అండ్ హీ ఈస్ డూయింగ్ ఆల్ దట్ వర్క్. ఎస్, మరి ప్రార్థన చేసుకుందామా? అందరూ కానుకలు రెడీగా పెట్టుకున్నారా? అయితే ఓకే, దెన్ లెట్స్ గెట్ స్టార్ట్. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తరపించిన భాగ్యాన్ని బట్టి ఉన్నాం అయ్యా. వారి కానుకలు, విత్తనములు, దశమ భాగములు, ప్రత్యేకమైన కానుకలు తండ్రి వారు ఇచ్చి ఉన్నారు. అందుని బట్టి మీకు వేలాది కోట్లాది వందనాలు తండ్రి. ఏ ఒక్క దశమ భాగం తండ్రి, ఆలయంలోకి వచ్చిన ఏ ఒక్కటి కూడా తండ్రి అయ్యా, అది ఆలయ సమృద్ధి కొరకు, ఆలయ నిర్మాణము, ఆలయ విస్తరణ, వాక్య విస్తరణ కొరకు వాడుబడిలాగా సహాయం చేయమని కోరుతా ఉన్నాను తండ్రి. అయ్యా, కాపురిగా మాకు కానీ లేకపోతే కుటుంబానికి కానీ వాడబడకుండా తండ్రి నీ సేవ మట్టుకే వాడబట్టుకు సహాయం చేయమని కోరుతా ఉన్నాను అయ్యా. మేము ఎదుగుటకు మీ ఇచ్చిన కృపను బట్టి వందనాలు అయ్యి. ఇచ్చిన వారు ఎవరు లేకుండా ఉండలేరు. వీరు అత్యధికంగా ఆశ్రయించబడటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు అయ్యా. వారిని గమనించు, వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించిన దేవానికి వందనాలు. వారిని గొప్ప చేసి అయ్యా నీవే మహిమ ఘనత పొందుకోమని కోరుతాను తండ్రి. అయ్యా, మమ్మల్ని చూసి నువ్వు సిగ్గుపడకూడదు రాజా. అయ్యా, మమ్మల్ని బట్టి అన్యజనుల ఎదుట అయ్యా నువ్వు అవమానపడకూడదు తండ్రి. అట్టి రీతిగా మమ్మల్ని నిలిపి నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కానుకలు ఇచ్చినారు కదా, దశమ భాగాలు ఇచ్చారు. మీకు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ దట్ యూ హెవ్ డన్ ఫర్ దిస్ మినిస్ట్రీ. గాడ్ బ్లెస్ యూ. మరి రొట్టె ద్రాక్ష రసంలోని పాల్గొందామా? అయితే మీ దగ్గర శ్రేష్టమైనది త్రాగటానికి ఏమవుతుందో అది మీరు తీసుకోండి, శ్రేష్టమైనది తినటానికి ఏముందో తీసుకోండి. అది దేవుని శరీరము, దేవుని రక్తం అని ప్రార్థించే విశ్వాసంలో మీరు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. మేము పోయిన వారం తీసుకున్నాం కదా, ఈ వారం తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఎస్ మై ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం కలిసినప్పుడు అది తీసుకోవాలని వాక్యం ఉంది. అయ్యా, మా చర్చిలో సంవత్సరం ఒకసారి ఇస్తారు కూడినప్పుడల్లా. మా చర్చిలో నెలకు ఒకసారి ఇస్తారు కూడినప్పుడల్లా తీసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమో మనందరం ఇక్కడ పాల్గొంటున్నాం. ఎస్, ఇట్స్ గ్రేటర్ ప్రివిలేజ్. ఆన్లైన్లో మనము ఈ యొక్క రొట్టె దర్శనం పంచుకుంటున్నాము. వచ్చేవారం మనం ఉంటామో లేదో తెలియదు. Maybe this could be the last supper. I hope and I feel that this must not be the last supper. Maybe అయి ఉండొచ్చేమో ఇదే ఆఖరి ప్రభురాత్రి భోజనం అయితే మరి ఏంటి సంగతి? కాబట్టి గెట్ రెడీ మై ఫ్రెండ్స్, డోంట్ ఇగ్నోర్ మై వర్డ్స్. నా మాటలు ప్రేమతోనే తప్ప ఇంకేది కాదు. ప్లీజ్, మీ దగ్గర శ్రేష్టమైనది గ్రాబ్ వాట్ ఎవర్ యూ హ్యావ్ టు ఈట్ విచ్ ఇస్ acceptable to the Lord. Grab whatever that you have to drink which is acceptable to the Lord. Pray and this will become the blood of Christ and this will become the body of Christ. Get ready. అయ్యా, ఇది నీ శరీరం, అయ్యా ఇది నీ రక్తం, అయ్యా పాత్రను కొత్త నిబంధన, ఇది పైన దిగొచ్చిన మన్నా యేసయ్యా. అయ్యా నీ శరీరం తండ్రి, శిలువ మీద మరణించి నీ రక్తము కార్చిన విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. అయ్యా శిలువ మీద మరణించి తండ్రి కొడలు దెబ్బలు తిన్న శరీరం తండ్రి, మా పాపం కొరకు విమోచించి మా పాపం నిమిత్తము కార్చిన రక్తం తండ్రి, నీకు స్తోత్రం ప్రభువా, నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్లాది వందనాలు తండ్రి, ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. నీ శరీరాన్ని బట్టి
మీ రక్తాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇందుని బట్టి మా యందు మీరు, మీ యందు మేము ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ యొక్క గొప్ప కాలేజీ తండ్రి మీ చిత్తం ఏంటి తెలుసుకొని చిత్తం జరుపులాగానే అనేక మందికి మీ సువార్చాట్లాగానే అనేక మందికి అయ్యా మీ యొక్క మంచితనము మా ద్వారా చూపుటకు సహాయం చేయమని కోరుతా ఉన్నాను. తెలివి జ్ఞానంతో నడిపించమని కోరుతా ఉన్నాను. అయ్యా తీసుకుని ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించండి అయ్యా. 200గా 300గా 400గా 500గా దీవించండి తండ్రి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డల్ని, వారిని గమనించి దీవించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా వారు ఈ ఆల్టర్ నుండి వచ్చిన మాటని వారు తీయక అయ్యా వారు తప్పక చేసిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. మీరే కృప నుండి నడిపించి ముందు తీసుకెళ్తారని కోరుతూ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యంలోకి వెళ్ళిపోదామా? వాక్యంలోకి వెళ్ళే ముందు ఒకసారి మీ బైబిల్స్ చూపిస్తే మన కన్ఫెషన్ ప్రేయర్ స్టార్ట్ చేసుకొని మనము వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఇది నా బైబిల్ చెప్తుంది, నేను బైబిల్ చెప్తున్న చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దివారాలు ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇదివరకు లాగా ఉంటున్నాను యేసు నామములో. ఆమేన్. అయితే ఐ హోప్ యు ఆర్ రెడీ ఫర్ ద వర్డ్. ఈరోజు దేవుడు మనకి ఇవ్వబోతున్న వాక్యం ఏంటి అది ఇవాళ మనం తెలుసుకుందాం. గత వారం మనం తెలుసుకున్నాము గాసిప్, బ్యాక్ బైటింగ్ చేయకూడదని. మనం మార్చుకున్నామనే నేను నమ్ముతున్నాను. ఈ వారము దేవుడు మనకి ఇవ్వబోతున్న వాక్యము మీరు వినే ముందు మీ దగ్గర పెన్, పేపర్ అట్లాంటివి ఉంటే తీసుకోండి, మీరు రాసుకోవచ్చు. గాడ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ మెనీ థింగ్స్ టువర్డ్స్ us. మనం ఈ వాక్యాన్ని బాగా ధ్యానం చేయాలి. ఈ వాక్యాన్ని మనము బాగా అనుసరించి నడవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు రెడీ? కమ్ ఆన్. ఈరోజు నేను రోల్ మోడల్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. బ్రాండ్ అంబాసిడర్స్. మనం చూసుకుంటాం ఒక్కొక్క బ్రాండ్, అంటే ఒక లిటిల్ హార్ట్స్కి ఒక బిస్కెట్ కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉంటాడు, పెప్సీకి ఒక ఆయన, థమ్స్అప్కి ఒకరు, డిఫరెంట్ బ్రాండ్స్, ఫెయిర్ అండ్ లవ్లీకి ఒకరు, తర్వాత గార్నియర్కి ఒకరు, ఎన్నెన్ని కంపెనీస్ ఉంటాయో, ఎన్నెన్ని ప్రోడక్ట్స్ ఉంటాయో, ప్రతి ప్రోడక్ట్ని వారు ఎన్హాన్స్ చేయడానికి, ప్రతి ప్రోడక్ట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి, గమనించండి, ప్రతి ప్రోడక్ట్ని ప్రజల్లోనికి తీసుకెళ్ళటానికి ఒక ఫెమిలియర్ ఫేస్ హైర్ చేసుకొని వారికి ఎంతో కొంత అంటే కొంత ఎంతో కాదు, కొన్ని కోట్లు ఇచ్చి వారిని తీసుకొని మా ప్రోడక్ట్ వాడండి, చాలా బాగుంటుంది, నేను వాడినందుకే ఇలా ఉన్నాను అని వారు చెప్తే అనేక మంది మనలాంటి గొర్రెలు తెలిసి తెలియక నిజంగా మనం కూడా బూస్ట్, బోర్మిటాలు కొంటే విరాట్ కోహ్లీ లాగా అయిపోతాం, లేకపోతే మనం క్రీమ్ రాస్తే పలానా హీరోయిన్ లాగా అయిపోతాం, ఈ సబ్బు వాడితే అలానే హీరోయిన్ లాగా అయిపోతాం, మనం ఫేస్ వాష్ రాసుకుంటే ఇలా హీరోలాగా అయిపోతాం అని మనం పిచ్చోళమయ్యి గుడ్డిగా కొనేస్తాం. నిజంగా బాగుండొచ్చేమో, బాగోపోతే వాళ్ళు అంతంత గొప్ప గొప్ప యాక్టర్స్, గొప్ప పేరు మోసిన వాళ్ళు ఎందుకు వారు నటిస్తారు దీంట్లో అనుకుంటాం. వారు నటిస్తున్నారని తెలుస్తుంది మనకి. ప్రోడక్ట్ నిజంగా బాగుండొచ్చు, కానీ స్వతహాగానే వారు మంచి ప్లేయర్స్, స్వతహాగానే వారు హీరోయిన్లు, స్వతహాగానే వారు తెల్లగా ఉంటారు, స్వతహాగానే అందంగా ఉంటారు. ఈ రాసుకున్నంత వల్ల వాళ్ళు మంచి ప్లేయర్ అవ్వలేదు, ఈ తాగటం వల్ల మంచి ప్లేయర్ కానీ, ఇవి రాసుకోవటం వల్ల మంచి హీరోయిన్ అవ్వటం అవి జరగలేదు. కానీ మనం ఏం నమ్ముతామంటే ఇది చేయటం వల్లనే జరిగింది కాబోలు అని నమ్ముతాం. ఒక చిన్న ఫనీ థింగ్ చెప్తాను మీకు నేను. మన ఇంట్లో మామూలు టీవీ ఉంటుంది, దాంట్లో మీరు 4K టీవీ కొంటే దాని క్లారిటీ ఎలా ఉంటుంది అని వారు చూపిస్తారు. మామూలు టీవీ క్లారిటీ ఇది, 4K టీవీ క్లారిటీ ఇది అని చెప్పేసి రెండు మామూలు టీవీలోనే చూపిస్తారు. మనం నిజంగా అనుకుంటాం ఓకే 4K కొంటే అలా ఉంటుందేమో అనుకుంటాం. బాబు అది 4K టీవీ అయినా మామూలు టీవీ అయినా నువ్వు మామూలు టీవీలోనే చూస్తున్నావు, అది మర్చిపోతాం. వాళ్ళు ఏం చేస్తారంటే 4Kకి మంచి షార్ప్నెస్, బ్రైట్నెస్, కాంట్రాస్ట్లు అన్నీ పెంచి మామూలు టీవీకి షార్ప్నెస్, కాంట్రాస్ట్లు తగ్గిస్తారు. అది డల్ కనబడుతుంది, బ్రైట్ కనబడుతుంది. నిజంగా మన 4K టీవీ కొంటే అలాగే ఉంటుంది అనుకుంటాం. వాళ్ళు అక్కడ మార్చారు.
ఎందుకంటే 4K క్లారిటీ అయినా కానీ మామూలు టీవీ క్లారిటీ అయినా కానీ నీ టీవీలోనే చూస్తున్నావు నువ్వు. అర్థం చేసుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ మనం ఎలా మోసం చేస్తాయో, మన బ్రాండ్ అంబాసిడర్స్ మనం ఎలా చూసి మనం మోసపోతామో వారు ఎలాగ మనం మోసం చేస్తారో అర్థం చేసుకోండి. బట్ టుడే నేను చెప్పే రోల్ మోడల్ బ్రాండ్ అంబాసిడర్స్ గురించి, మోసము చేయలేని బ్రాండ్ అంబాసిడర్స్, మోసపోకుండా రోల్ మోడల్స్ తయారవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎస్, అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నాడు ఒక పత్రిక. దాంట్లో 2వ అధ్యాయంలో రాస్తా ఉన్నాడు. టైటస్ ఈజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్. తీతు చాలా యవ్వనుడు. అపోస్తలుడైన పౌలు ముసలివాడి కాదు కానీ నడి వయస్కుడు. అంటే హీ మైట్ బీ అరౌండ్ 40 to 50, 60, 55 నడి వయసుడు అనమాట. బట్ ద టైటస్ ఈజ్ వెరీ యంగ్ లాడ్. ఎస్, చాలా యంగ్ అనమాట. ఈజ్ లైక్ 25 to 35, 37 ఆ ఏజ్లో ఉన్న వ్యక్తి టైటస్. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు టైటస్కి లెటర్ రాస్తున్నాడు, సెయింట్ పాల్. అది వాళ్ళ మనం మొత్తం అక్కర్లేదు కానీ వాళ్ళ చాప్టర్ 2 మాత్రమే చూసుకుందాం. 2వ అధ్యాయం. ఎస్, 2వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు, టీచ్ సౌండ్ డాక్ట్రిన్ అంటాడు. 2వ అధ్యాయం మొదటి వచనంలో ఒక సువార్త, ఒక మంచి డాక్టర్ ఉండాలా, మంచి వేదాంతంతో కూడిన సువార్త నువ్వు బోధించాలా, జ్ఞాపకం చేసుకో. అంటే ఉట్టుట్టి సువార్తలు బోధించొద్దు, గాల్లో సువార్తలు బోధించొద్దు. నువ్వే సువార్త బోధిస్తున్నావో దాంట్లో నీకు వేదాంతం తెలిసి ఉండాలా, ఆ డాక్టరీన్ ఏంటి నీకు అర్థమై ఉండాలా. ఇప్పుడు క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు జస్ట్ క్రీస్తు గురించి కాదు కానీ ద డాక్టరీన్ ఆఫ్ క్రైస్ట్ నీకు తెలిసి ఉండాలా. హిస్ హిస్టరీ, హిస్ లైఫ్, అతని పని ఏంటి మొత్తం తెలిసి ఉండాలా. ఆ తెలిసిన సారాంశమే నువ్వు మాట్లాడాలి తప్ప అసలు ఏం తెలియకుండా నువ్వు క్రీస్తు గురించి మాట్లాడకూడదు. చిన్నపిల్లలు, చాలా చిన్న పిల్లలు అండి, ఒక 5, 6 years, 7 years, 8 years పిల్లలు వాక్యం బోధిస్తూ ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళకి ఏం డాక్టరీని తెలుసండి వారు మాట్లాడతారు. వారికి కష్టాలు, ఉద్యోగము, సంపాదన, లైఫ్ ఏం తెలుసని మాట్లాడతారు. కుటుంబం సంగతి ఏం తెలుసని మాట్లాడతారు. దేవుడు మాట్లాడిస్తున్నాడండి. మరి దేవుడు మాట్లాడిచేగాడికి నువ్వు డాక్టరీని బాగా తెలుసుడాలి. ఎందుకు వాక్యం చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తున్నప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడే నడిపిస్తే ఒక బోరగా వాడుకుంటే మనకి ఏమి తెలియకపోయినా కానీ, అనుభవ జ్ఞానం లేకపోయినా కానీ మనం బోధిస్తున్నామంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడంటే, మరి అదే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలుడైన పౌలుని వాడుకొని తీతుకి పత్రిక రాస్తూ టీచ్ సౌండ్ డాక్టర్ ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డ, డోంట్ బీ సో బ్యాఫిల్డ్ అబౌట్ ద వర్డ్. అర్థం చేసుకోండి. గాడ్ వాంట్స్ యూ టు టీచ్ ద సౌండ్ డాక్ట్రిన్. ఎస్, అదే అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, టీచ్ ఓల్డర్ మెన్, అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి నువ్వు బోధించు అంటున్నాడు. అంటే ఇక్కడ టైటస్, తీతు యవ్వనుడని చెప్పాను ఇందాక. అయినప్పటికీ కూడా అనుభవ జ్ఞానం లేదు ఈ విషయంలో. ముసలివారు, పెద్దవారు, వారికి నువ్వు బోధించు, టీచ్ ఓల్డర్ మెన్. అంటే ఇక్కడ చెప్పుకున్నాము, టైటస్ ఈజ్ వెరీ యంగ్, యవ్వనుడు, వారు పెద్దవాళ్ళు. వారికున్న అనుభవ జ్ఞానము తీతుకు లేదు. ఎస్, తీతుకి అసలు లేదు. అయినప్పటికీ కూడా అపోస్తలుడైన పౌలు ఈ చిన్న బిడ్డని పెద్దవారికి బోధించడానికి ఉపయోగించుకుంటున్నాడు. అనుభవ జ్ఞానం లేనప్పటికీ కూడా. అనుభవ జ్ఞానం లేదు కానీ తనకి ఏం కావాలన్నాడు? సౌండ్ డాక్టరీన్, వేదాంతం తెలిసి ఉండాలా. ఈ బైబిల్లోని ప్రతి ఒక్క విషయము, అంశము వేదాంతం తెలిసి ఉండాలా. ఈ వేదాంతము తెలియని వారు అనేక మంది లోకంలో ఉన్నారు. ఎవరైనా ప్రశ్న వచ్చగానే మా పెద్ద పాస్టర్ మాట్లాడతాడు, మా బిషప్ గారు మాట్లాడతారు, మా సీనియర్ పాస్టర్స్ మాట్లాడతారని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతున్నారు. వారితో సమాధానం చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేదాంతం లేదు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు ఈ తీతుకు రాసుకుంటూ నువ్వు వేదాంతం తెలుసుకోవాలంటున్నాడు. ఆ వేదాంతాన్ని బోధించమంటున్నాడు. నీకంటే పై వయసు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలివారికి కూడా నువ్వు బోధించు అని 2వ వచనం అంటున్నాడు. 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకంటే పెద్దగా ఉన్న వయసున్న స్త్రీలకు నువ్వు బోధించు అంటున్నాడు. మగవారికి కాదు, పెద్ద వయసున్న ఆడవారిని కూడా బోధించమంటున్నాడు. ఆ పెద్ద వయసుకులు అయిన ఆడవారు చిన్న వయసులో అయిన ఆడవారికి వారు బోధిస్తారు. వారు వారి భర్తలకు బోధించుకుంటారు, భర్తలు వారి బిడ్డలకి బోధించుకుంటారు. అట్లాగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. 4, 5 విడిచిపెడితే 6వ వచనంకి వచ్చేసరికి యవ్వనులకి మాత్రం నువ్వు ఎగ్జాంపుల్ అయి ఉండాలి అంటున్నాడు. అంటే
వయసు పెద్దగా ఉన్న వారికి, మగవారైనప్పటికీ వారికి బోధించమంటున్నాడు. వయసు పెద్దగా ఉన్న ఆడవారికి బోధించమంటున్నాడు. కానీ యవ్వన వచ్చేసరికి, ద యూత్, వారికి వచ్చేసరికి టైటస్ యూ మస్ట్ బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. చెప్పుండొచ్చు, అపోస్తలుడైన పౌలు అని ఉండొచ్చు, పెద్దవారికి బోధించినట్టే ఆడవారికి బోధించినట్టే వీరికి బోధించు అని చెప్పుండొచ్చు. కానీ బోధించమని చెప్పలా. యూ బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. యూ సెట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద యూత్. నీ యవ్వనస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నువ్వు ఎగ్జాంపుల్గా ఉండు అంటున్నాడు. వావ్. మళ్ళీ తర్వాత వచనంకి వచ్చేసరికి 7, 8 పక్కన పెడితే 9 వచనం వచ్చేసరికి టీచ్ టు ద స్లేవ్స్. బానిసలకు నువ్వు బోధించు, యజమానులకు ఏ రీతిగా ఉండాలో నువ్వు బోధించు. అంటే బానిసలకి బోధించమంటున్నాడు, ఆడవారికి బోధించమంటున్నాడు, పెద్ద ఉన్న వయసున్న ఆడవారికి బోధించమంటున్నాడు, పెద్ద వయసున్న మగవారికి బోధించమంటున్నాడు. కానీ యవ్వనస్తులకు మాత్రం నువ్వు ఎగ్జాంపుల్ ఉండాలి టైటస్. నిన్ను చూసి వారు ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నువ్వు ఒక వాళ్ళకి రోల్ మోడల్గా ఉండాలి, వారికి నువ్వే బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని అపోస్తలుడైన పౌలు టైటస్ చెప్తున్నాడు. ఎస్, అంతమందికి బోధించమని చెప్పి యవనస్తులు కూడా బోధించమని చెప్పి ఉండొచ్చు. యవనస్తులు బోధన తీసుకోరు, పెద్దవారు బోధన తీసుకుంటారు. ఆడవారు బోధన, పెద్ద వయసు ఉన్న ఆడవారు బోధన తీసుకుంటారు, పెద్ద వయసులో ఉన్న మగవారు బోధనలు తీసుకుంటారు. ఈ బానిసలు ఉన్నవారు కూడా బోధనలు తీసుకుంటారు. కానీ యవ్వనస్తులు బోధనలు తీసుకోరు. వారు చూస్తారు ఈ యవ్వనస్తులు ఎప్పుడు కూడా ఎవరిని ఇమిటేట్ చేద్దామా, ఎవరిని రోల్ మోడల్ తీసుకుందామా, ఎవరు అంబాసిడర్గా తీసుకుందామా అని చూసుకుంటూ ఉంటారు. సినిమా హీరోలను తీసుకుంటారు, వాళ్ళ మ్యానరిజమ్స్ని, వారికి ఉన్న దురదో, వారికి ఉన్నది ఏదైతే ఉందో వారు తీసుకుంటారు. వారికి ఉన్న నడకో, వారికి ఉన్న స్టైల్సో, వారు వేసిన బట్టలు లాంటి బట్టలు, వారి చూసే చూపో, వారు అనుసరించే విధానము అది తీసుకొని వారు కూడా వారిలాగా అయిపోదాం అని అనుకుంటారు. కానీ ఎవరు గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వనస్తులకి బోధ చేయడం చాలా కష్టం. మరి వారికి బోధ చేయాల్సి వస్తే ఒకడు ఎగ్జాంపుల్గా లేకుండా, వాక్యంని పాటిస్తూ ఒక రోల్ మోడల్ అయిన ఎగ్జాంపుల్గా లేకుండా వారికి బోధ చేయలేడు. ఎస్, యంగ్ పీపుల్ విల్ గెట్ ఇన్స్పైర్డ్. చాలా ఫాస్ట్గా ఇన్స్పైర్ అయిపోతారు వాళ్ళు. అందుకని అపోస్తలుడైన పౌలు టైటస్ చెప్తున్నాడు, తీతు బి ఎ రోల్ మోడల్, బి యాజ్ అన్ ఎగ్జాంపుల్. వాళ్ళకి అలా చెప్పాలంటున్నాడు. చార్ల్స్ ఎఫ్ కెట్రింగ్ అనే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఎవ్రీ ఫాదర్ షుడ్ రిమెంబర్ దట్ వన్ డే హిస్ సన్ విల్ ఫాలో హిస్ ఎగ్జాంపుల్స్ ఇన్స్టెడ్ ఆఫ్ హిస్ అడ్వైస్. చార్ల్స్ ఎఫ్ కెట్రింగ్ అంటున్నాడు, ఒక రోజు వస్తుంది, ఆ రోజు తండ్రి చెప్పే మాట వినకుండా తండ్రి విధానమే కొడుకు కూడా పాటిస్తాడు అంటున్నాడు. గమనించండి, కొడుకులు తండ్రి చెప్పిన మాట వినకుండా తండ్రి ఏం చేస్తాడో అది చేయడానికి ఇష్టపడతారంట. ఒకనొక టైం వస్తుందంటారు. ఇప్పుడు తండ్రి ఏ తప్పు చేసినా కూడా కొడుకుకి ఏం చెప్తాడంటే, ఇలా చేయకూడదురా, అలా చేయకూడదురా, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి, నువ్వు ఇలా చేయాలి అని చెప్తాడు. ఏమర్థం? ఏంది? నువ్వైతే చేస్తావా, నన్ను చేయొద్దంటావా అంటాడు కొడుకు వచ్చి. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, డు నాట్ గివ్ అడ్వైస్ టు యువర్ చిల్డ్రన్, బట్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నేను ఈ మాదిరిగా ఉన్నాను, ఈ మాదిరిగా చేస్తున్నాను, నువ్వు ఆ మాదిరిగా చేయి అని ఎగ్జాంపుల్ ఉండాలి. కానీ అడ్వైజ్ స్థితిలో మనం ఉండకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పిల్లలు చూసి నేర్చుకుంటారు ఎక్కువగా. అట్లే యవనస్తులు కూడా మిగతా వారు బయట లోకంలో ఉన్న వారిని చూసి నేర్చుకుంటారు. ఆ చూసినప్పుడు మనం కనబడుతున్నామా? లోకానికి ఉప్పై ఉండమన్నాడు, రుచిగా ఉన్నామా? యు బీ యాజ్ అ లైట్ హౌస్, వెలుగ్గా ఉండమన్నాడు. ఎవరన్నా చూస్తున్నప్పుడు ఆ వెలుగ్గా నువ్వు ప్రకాశిస్తున్నావా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దిస్ వాట్ ద లార్డ్ ఇస్ టీచింగ్ అబౌట్. అంతేకాకుండా ద సెయింట్ పాల్ టు టైటస్, అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూనే ఇంకో లెటర్ కూడా రాస్తున్నాడు, తిమోతికి రాస్తున్నాడు. గమనించండి, టైటస్ అండ్ తిమోతి అండ్ సెయింట్ పాల్. ఈ టైటస్ ఈజ్ ఎ వెరీ యంగ్ మ్యాన్, చాలా యవనుడు. అట్లాగే తిమోతి ఆయన కూడా చాలా యంగ్ మ్యాన్. దేవుని సేవలోకి వచ్చినప్పుడు వెరీ యంగ్, ఈజ్ లైక్ 30s and 34, 35 years ఉన్న వ్యక్తి తిమోతి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూసుకుందాం ఒకసారి. 1 Timothy chapter 4 and verse 12.
డు నాట్ లెట్ ఎనీవన్ లుక్ డౌన్ ఆన్ యూ బికాజ్ యు ఆర్ యంగ్. నువ్వు సేవలో ఉన్నావు తిమోతి, ఎవరు కూడా ఇటు చిన్నోళ్ళే, వీడు తెలియదులే, వీడు కొత్తగా వచ్చాడులే అని నేను తక్కువ చూడకూడదు, జ్ఞాపకం చేసుకో అని అపోస్తలుడైన పౌలు తిమోతి ఎక్కడ చిన్న అవుతాడేమో అని, నువ్వు చిన్నగా అవ్వకూడదు, నువ్వు పెద్దగానే ఉండాలి, నువ్వు యవనస్తుడు అయినప్పటికీ అని లెటర్ రాస్తున్నాడు అకార్డింగ్ టు 1 Timothy chapter 4 and verse 12. అంతేకాకుండా బట్ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ ద బిలీవర్స్ ఇన్ స్పీచ్, ఇన్ లైఫ్, ఇన్ లవ్, ఇన్ ఫెయిత్, ఇన్ ప్యూరిటీ. అంటే వారికి నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి తిమోతి. నువ్వు చిన్నవాడైనప్పటికీ కూడా పెద్దవారు కూడా చూసి నేను ఎగ్జాంపుల్గా తీసుకోవాలి, అటు జీవితం నువ్వు జీవించాలి తిమోతి అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ఎట్లాగంటే మాట్లాడే మాటల్లోనూ తన జీవిత విధానంలోనూ మంచి డ్రెస్ వేయాలా, మంచిగా ఉండాలా, చాలా నీట్గా ఉండాలా, చాలా పొలైట్గా రిజర్వ్డ్గా ఉండాలంటున్నాడు. ప్రేమ యందు, విశ్వాసమందు, పరిశుద్ధత యందు నువ్వు చాలా ఎగ్జాంపుల్, రోల్ మోడల్గా ఉండాలి తిమోతి అని అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ చేత రాస్తున్నాడు. అంటే టైటస్ ఈజ్ ఎ యంగ్ మ్యాన్, తిమోతి ఈజ్ ఎ యంగ్ మ్యాన్. యంగ్ మ్యాన్ ఎట్లా నువ్వు తక్కువ చూడకూడదు నిన్ను, కానీ నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి. అంటే ఇక్కడ టైటస్ రాసుకుంటే నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి టైటస్, తిమోతికి రాసుకుంటూ తిమోతి నువ్వు ఎగ్జాంపుల్గా ఉండాలి తిమోతి అని రాస్తున్నాడంటే, ఎందుకంటే అనేక మంది టైటస్ తిమోతిని చూసి బయలుదేరేవారు ఉన్నారు. నిన్ను చూసి ఎగ్జాంపుల్గా ఉండాలి, కానీ నువ్వు చెప్పే మాట విని ఇష్టానుసారంగా నడిచేవారు ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నౌ ఐ టెల్ యూ, మీరు యంగ్ అయితే ఒకవేళ మీరు ఎవరికి ఎగ్జాంపుల్ అయి ఉన్నారు? మిమ్మల్ని చూసి ఎవరు ఎగ్జాంపుల్గా తీసుకున్నారు? నౌ ఇట్స్ అ టైమ్ ఫర్ యూ మై ఫ్రెండ్స్. ఇప్పటికైనా సరే నిన్ను చూసి ఎగ్జాంపుల్ తీసుకోవాలి. నువ్వు చెప్పే మాటలు వెంటనే కాకుండా నువ్వు నీ జీవిత ప్రవర్తన చూసి కూడా వారు ఎన్హాన్స్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ ద లార్డ్ వాంట్స్. అది దేవుడు చేయమంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అట్లాగే పేతురుకు రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, పేతురుకు రాస్తున్నాడు. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4 వచనాలు. ఇక్కడ టైటస్ రాశాడు, యంగ్ మ్యాన్ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బీ యాజ్ అ రోల్ మోడల్, బీ యాజ్ అన్ అంబాసిడర్ టు ద యూత్ అంటున్నాడు. తిమోతి బీ యాజ్ అ రోల్ మోడల్, బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బీ యాజ్ అన్ అంబాసిడర్ అంటున్నాడు. ఇప్పుడు పీటర్కి రాస్తున్నాడు, పేతురుకి. పీటర్, ఇక్కడ పేతురుకి పత్రిక వెళ్తుంది. ఈ పేతురుకి రాసిన పత్రికలో కాపరిగా మాట్లాడుతున్నాడు. నువ్వు కాపరిగా ఉన్నావు కదా, చూసుకుందాం ఒకసారి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 2, 3, 4. బీ షెపర్డ్స్ ఆఫ్ గాడ్స్ ఫ్లాక్ దట్ ఈస్ అండర్ యువర్ కేర్, సర్వింగ్ యాజ్ ఓవర్సియర్స్, నాట్ బికాస్ యూ మస్ట్ బట్ బికాస్ యూ ఆర్ విల్లింగ్, యాజ్ గాడ్ వాంట్స్ యూ టు బీ, not greedy for money but eager to serve, not lording it over those who entrusted to you but being example to the flock. ఎప్పుడైతే ప్రధాన కాపరి వచ్చినప్పుడు నీకు రావాల్సిన బహుమానము, నీకు రావాల్సింది నీకు ఇస్తాడు అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కాపరిగా అపోస్తలుడైన పౌలు పేతురు రాసుకుంటూ రాస్తున్న పత్రికలో ఫస్ట్ థింగ్ యాజ్ అ కాపరిగా నువ్వు వారికి ఫీడ్, యూ హ్యావ్ టు ఫీడ్ దెమ్. పరిశుద్ధమైన వాక్యము, సౌండ్ డాక్టర్ వాక్యం నువ్వు వారికి పెట్టాలి. యూ హ్యావ్ టు ఫీడ్ ద వర్డ్. రెండోది, వారిని నువ్వు సంరక్షించాలి. యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. మూడోది, నువ్వు వారి మీద నువ్వు ప్రభుత్వం చేసి పరిపాలన చేయకూడదు. నువ్వు కొంతకాలము నువ్వు కాపరిగా ఉన్నావు కదా, వారు నువ్వు కాపరిగా చూడు. వారి మీద నువ్వు బాసిజం చేయొద్దు. నువ్వేదో ప్రభువుగా వారి మీద నువ్వు బానిసత్వంగా వారిని చూడొద్దు. యు బీ యాజ్ అన్ ఓవర్సీయర్. నువ్వు వారిని చూస్తూ ఉండు కొంతకాలమే. ఎందుకంటే నువ్వు ఈగర్గా సేవ చేద్దామని వచ్చావు కాబట్టి దేవుడు నీకు ఇచ్చాడు, అంతేగాని నీకు ఇచ్చాడు కాబట్టి నువ్వు అవ్వలేదు అట్లాగా అంటున్నాడు. ఐదోది, యు బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ టు ద ఫ్లాక్ అంటున్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పత్రికలు చూస్తే టైటస్కి రాస్తున్నప్పుడు బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ అంటున్నాడు, రోల్ మోడల్ అంటున్నాడు, అంబాసిడర్ అంటున్నాడు. తిమోతికి రాస్తూ నువ్వు రోల్ మోడల్ అవ్వు, నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా ఉండు, నువ్వు ఎగ్జాంపుల్గా ఉండు అంటున్నాడు. అలాగే ఆ పేతురుకు రాస్తున్నప్పుడు కూడా పీటర్ యూ బీ యాజ్ అన్ ఎగ్జాంపుల్, బీ యాజ్ అ రోల్ మోడల్, బీ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ టు ద ఫ్లాక్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నాడు. అంటే దేవుని ప్రజలకి మనమందరము బ్రాండ్ అంబాసిడర్స్ ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారిని సంగమా కాదా అది పక్కన పెట్టండి. యూ హ్యావ్ టు బీ లైక్ ఎ రోల్ మోడల్.
కానీ వాళ్ళు మన రోల్ మోడల్స్ ఎవరో ఉంటున్నారు, కానీ మనం రోల్ మోడల్ ఉంటాంలే. ఎస్, మనం ఒక రోల్ మోడల్గా ఉంటాంలే, ఎవరో మనకు రోల్ మోడల్గా ఉన్నారు. అన్యులు దేవుని బిడ్డలకి రోల్ మోడల్స్ అవుతున్నారండి. ఎవరైనా దేవుని బిడ్డలు అన్యులకి రోల్ మోడల్ అవుతున్నారా? లే. ఎక్కడెక్కడో అన్యులు, అసలు దేవుడే తెలియదు నాస్తికులు, వారు కూడా దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు రోల్ మోడల్స్ అయిపోయారు. వారు గుడిగట్టేస్తున్నారు హృదయాల్లో. అన్యులు అన్ని దేవతలు పూజించిన వారు, లేకపోతే దేవుళ్ళే లేరు నాస్తికులు అయిన వారు దేవుని బిడ్డలకి రోల్ మోడల్స్ అవడం కాకుండా వాళ్ళు దేవుళ్ళు అయిపోయి హృదయంలో వారు గుళ్ళు కట్టేసి పాలు పోయటం, నీళ్లు పోయటం, బ్యానర్లు కట్టడం, వాళ్ళ బ్యానర్ కింద ఫోటోలు వేసుకోవటం. మరి వీళ్ళెవరికన్నా వాళ్ళకి రోల్ మోడల్స్ అయ్యారంటే ఎప్పటికీ కాలేరు. ఒక్కసారి వాళ్ళకి నువ్వు రోల్ మోడల్ అయినప్పుడు వాళ్ళకి నువ్వు ఎప్పుడు రోల్ మోడల్ అవుతావు? ఇంకా నువ్వు వెళ్ళాలి కాళ్ళ కింద కూర్చున్నావు, వాళ్ళు ఎప్పుడు నీ కాళ్ళ కింద కూర్చోవాలి. ఇంకా అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. సొసైటీ ఎలా ఉందంటే, మీరు గూగుల్ చేయండి, టాప్ ఫేమస్ రోల్ మోడల్స్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి. దాంట్లో ఒక్కరు కూడా క్రీస్తుని చూపించి ఒక పాస్టర్గా లేకపోతే బైబిల్ని బేస్ చేసుకొని ఎవరైనా రోల్ మోడల్స్ అయ్యారా? లేదు. ఐ విల్ టెల్ యూ 10 నేమ్స్. గూగుల్ ఇచ్చిన 10 నేమ్స్. ఫస్ట్ ఇస్ క్యామరూన్ డియాస్. 10 నేమ్స్. టాప్ 10 నేను 1 నుంచి చెప్పను, 10 నుంచి చెప్పుకుంటూ వస్తాను. 10 క్యామరూన్ డియాస్, 9 రీస్ విథర్స్పూన్, 8 జస్టిన్ టింబర్లేక్, 7 మిషెల్ ఒబామా, 6 టేలర్ స్విఫ్ట్, 5th డ్వేన్ జాన్సన్, 4th ఛాన్స్ ద ర్యాపర్, 3rd ప్లేస్ జాన్ లెజెండ్స్, 2nd ప్లేస్ హలీమా ఎడెన్, 1st ప్లేస్ మలాలా. వీరు ఎవరు కూడా అపోస్తలుడైన పౌలుని కానీ, లేకపోతే క్రీస్తుని కానీ, లేకపోతే తిమోతిని కానీ, లేకపోతే టైటస్ని కానీ, లేకపోతే పీటర్ని కానీ ఆదేశం తీసుకొని వారిని అడుగుజాడలో నడవలా. వారు బైబిల్ని పక్కన పెట్టేసి వారి జీవితంలో వారు ఎలా సంపాదించాలి, ఎలా కష్టాలను ఎదుర్కోవాలి, ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా ప్యాలెస్లు కట్టాలి, ఎలా కార్లు కొనాలి, ఎలా గొప్పగా జీవించాలి, పేదవాళ్ళు కొన్నా కూడా నువ్వు కష్టపడితే ఎలాగ పైకి రావాలని వారు చేశారే. కానీ ఎవరు కూడా వాక్యాన్ని తీసుకొచ్చి రోల్ మోడల్ అవ్వలా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ద టాప్ 10 ఫేమస్ రోల్ మోడల్స్ ఇన్ ద వరల్డ్. గమనించండి, రోల్ మోడల్ అవ్వాలంటే రోల్ మోడల్స్ ఆర్ మేడ్ బై ఇమిటేషన్స్, నాట్ బై ఎడ్యుకేషన్. రోల్ మోడల్ ఇమిటేటింగ్ చేయటం ద్వారా అవుతారు వాళ్ళు. నువ్వు ఒకరిని రోల్ మోడల్ తీసుకోవాలంటే వారిని ఇమిటేట్ చేస్తావు, ఇమిటేట్ చేసేలాగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంతేగాని వారు చదువును చూసో వారి ఉద్యోగం చూసి ఎవరు రోల్ మోడల్స్ ఎవరు? ఎస్, ఎవరో వ్యక్తిని తీసుకుని ఎవరు రోల్ మోడల్ ఎవరు? కానీ వాళ్ళ జీవిత శైలి ఇమిటేట్ చేసే రోల్ మోడల్ అవుతారు. రోల్ మోడల్స్ ఆర్ మేడ్ బై ఇమిటేషన్స్, నాట్ బై ఎడ్యుకేషన్. 1 Corinthians chapter 11 and verse 1. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. And you should imitate me just I imitate Christ. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసుకుంటూ చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి జీవించినట్టు మీరు నన్ను పోలి జీవించండి అంటున్నాడు. అంటే ఇప్పుడు రోల్ మోడల్గా పెట్టుకోవాలంటే వారిని పోలి మనం జీవిస్తున్నాం కాబట్టి వారు రోల్ మోడల్ అయిపోతున్నారు. సినిమా హీరోలు, పొలిటికల్ స్టార్స్, లేకపోతే బడబడ రాజకీయ నాయకులు, గుండాలు, వీళ్ళందరినీ రోల్ మోడల్ తీసుకుంటారు చాలామంది. వారి జీవితాన్ని అనుసరిస్తున్నారు వీళ్ళు. ఇక్కడ రోల్ మోడల్ అవ్వాల్సింది క్రీస్తుని ఏ రీతిగా పోలి అపోస్తలుడైన పౌలు జీవించాడో, అపోస్తలుడైన పౌలుని పోలి ఏ రీతిగా తిమోతి, తీతు, పేతురు జీవించారో వారి మాదిరిగా మనం కూడా జీవించాలంటున్నారు. కానీ ఈ లోకాన్ని మాదిరి జీవించటము, రోల్ మోడల్స్ తీసుకోవటము బిబ్లికల్గా రాంగ్ మై ఫ్రెండ్స్. రోల్ మోడల్స్ ఆర్ మేడ్ బై గుడ్ రెప్యుటేషన్స్ అండ్ నాట్ బై ద వెల్త్ దట్ యూ పొసెస్. ఈ యొక్క రోల్ మోడల్ అనేది ఒక మంచి పేరు సంపాదించుకుంటే మంచి రోల్ మోడల్ అవుతావు, అంతేకాని డబ్బు సంపాదిస్తే రోల్ మోడల్ అవ్వలేవు. ఎస్, కానీ ఈ లోకానుసారమైన రోల్ మోడల్కి నువ్వు డబ్బు సంపాదించాలి ప్రియమైన దేవుని బిడ్డ. నువ్వేమన్నా చేయి, డబ్బు బాగా సంపాదించు, దే విల్ ఫాలో యూ. కానీ బైబిల్ అలా మాట్లాడతాంలా, యూ మస్ట్ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్.
Proverbs chapter 22 and verse 1. A good reputation is more desirable than great wealth. మంచి పేరు అనేది చాలా ఇంపార్టెంట్ గొప్ప గొప్ప ధన ధాన్యములు కంటే. A favorable acceptance more than silver and gold. వెండి బంగారముల కంటే, గొప్ప గొప్ప వజ్ర వైడూర్యాల కంటే మంచి పేరు మిన్న అని మాట్లాడుతున్నాడు. ఎవరికైతే మంచి పేరు ఉంటుందో వాళ్ళే రోల్ మోడల్స్గా తీసుకుంటారు. కానీ నువ్వు డబ్బు సంపాదించుకోవటము నువ్వు ఆశపడకు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు రోల్ మోడల్ ఇవ్వలేవు. ఎందుకంటే మార్క్ జకర్బర్గ్ లాగా ఎంత కష్టపడినా ఫేస్బుక్ తయారు చేసిన ఉపయోగంలే. అట్లాగే స్టీవ్ జాబ్స్ లాగా ఎంత కష్టపడి రోల్ మోడల్ తీసుకొని మనం ఒక యాపిల్ తయారు చేసినా ఎవరు కొనరు ఇంకా, ఎందుకంటే ఆల్రెడీ దేర్. నువ్వు క్రీస్తుని పోలు జీవించు. He gives you new life, he gives you new ideas and you will be the number one. You be unique my friends, you are unique in the sight of the Lord. నువ్వు దేవుని దృష్టిలో ప్రత్యేకమైన వాడివి, ప్రత్యేకించబడిన వాడివి. నువ్వు నిన్ను చూసి 10 మంది రోల్ మోడల్ అవ్వాలి, కానీ 10 మందిని చూసి నువ్వు రోల్ మోడల్గా తీసుకోకూడదు వాళ్ళని. ఆ దేవునికి ఇష్టంలే. ఒక అన్యుడు దేవుని ప్రజలకి రోల్ మోడల్ అవ్వడం దేవునికి ఇష్టంలే. దేవుడే లేని నాస్తికుడు దేవుని ప్రజలకి రోల్ మోడల్ అవ్వటం దేవునికి ఇష్టంలే. నువ్వు రోల్ మోడల్ అవ్వడం దేవునికి ఇష్టం. నిన్ను చూసి అనేక మంది మారటం దేవునికి ఇష్టం. He wants you to be the role model my friends, not someone else. He wants you to lead. నువ్వు ఒక లీడర్ లాగా ఉండాలా, నువ్వు పై స్థానంలో ఉండాలా, ఎత్తైన స్థానంలో ఉండాలా, తలగా ఉండాలా, తోగ్గా ఉండకూడదు, ఇచ్చేవాడుగా ఉండాలి, తీసుకునేవాడుగా ఉండకూడదు అని దేవుడు నిన్ను చూసి ఆశపడుతున్నాడు, ఇంకొకరిని చూసి కాదు. అది జ్ఞాపకం చేసుకోండి. ఎస్. ఇప్పుడు బైబిల్ కొన్ని రికమెండేషన్స్ ఇస్తుంది. నువ్వు రోల్ మోడల్ అవ్వాలనుకుంటున్నావా? అయితే బైబిల్ పరంగా ఇది కనుక చేయగలిగితే దేవునికి ఇష్టమైన రోల్ మోడల్గా, దేవునికి ఇష్టమైన బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు మారుతావు. చూద్దామా ఒకసారి. తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7, 8, 9 వర్షాలు చూసుకుందాం. 2 Thessalonians chapter 3 and verse 7, 8 and 9. For you yourself know how you ought to follow our examples. అపోస్తలుడైన పౌలు అంటాడు తెస్సలోనియ పత్రికలో, మీకే తెలుస్తుంది మమ్మల్ని ఎలా పోలి మీరు జీవించాలో అని పౌలు మాట్లాడుతున్నాడు. We are not idle when we are with you. నేను మీతో ఉన్నప్పుడు ఏ పని పాట లేకుండా అయితే మేము లేము. గమనించండి. అంటే అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాటలు చూసినా, బైబిల్ చూసినా, నువ్వు ఏ పని పాట లేకుండా ఉండకూడదు. నువ్వు పని చేయాలి. యూ మస్ట్ వర్క్. నువ్వు పాస్ట్ అయినప్పటికీ కూడా సంఘం మీదే ఆధారపడిపోకూడదు. సంఘస్థులే ఇవ్వాలి, వాళ్ళు ఇస్తేనే మన ఇల్లు గడవాలి. వాళ్ళు దశంభాగాలు ఇస్తేనే మన సంఘంలో పెట్టుకోకుండా ఇంటికి తీసుకెళ్ళిపోయి ఇల్లు గడుపుకోవాలి. వారు కానుకలు ఇస్తేనే మనం తీసుకెళ్ళిపోయి ఇల్లు గడుపుకోవాలి. హౌస్ హోల్డ్స్ అని చెప్పి వెళ్ళి మన బాధలు చెప్పి చాలా కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, మీరు ఆదుకోండి అని చెప్పి అడుక్కోవటము మానాలి. పాస్టర్స్ అయితే, పాస్టర్స్ కాకుండా సంఘస్థులు కానీ ఎవరైనా ఇప్పటికీ కూడా మీరు ఉచితంగా కూర్చోకూడదు, మీరు కష్టపడాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, వాక్యం అని చెప్తుంది. యూ మస్ట్ వర్క్. ఖాళీగా ఉండకూడదు. తర్వాత, నార్ డిడ్ వి ఈట్ ఎనీవన్స్ ఫుడ్ వితౌట్ పేయింగ్ ఫర్ ఇట్. మేము ఆహారము, అయ్యా మాకు అన్నం పెట్టండి, మాకు ఆకలిగా ఉంది, మాకు ఇంట్లో బియ్యం అయిపోయినాయి, కూరలు అయిపోయినాయి, ఎవరన్నా వచ్చి ఇవ్వండి అని అడగద్దు. మీ యొక్క ఆహారం మీరు కొనుక్కొని తినాలని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. బట్ యువర్ ఓన్ ఫుడ్ డోంట్ బెగ్ చేయొద్దు, ఎవరిని అడుక్కోవద్దు. ఈరోజు పాస్టర్లు రోల్ మోడల్స్ అవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే సంఘం మీద ఆధారపడిపోయారు. సంఘం మీద ఆధారపడిపోయి వాళ్ళ దగ్గర కానుకలు ఇవ్వండి, మీరు దశం భాగాలు ఇవ్వండి అని చెప్పి సంఘంలో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోవటం, వాటి మీద జీవించడం, మళ్ళీ ఆదివారం రావటం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, చాలా కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందులుగా ఉన్నాం, అడుక్కుంటా ఉంటే ఎవరన్నా ఇట్లా అడుక్కున్న వాళ్ళు చూసి రోల్ మోడల్ తీసుకొని నేను అడుక్కునేవాడు తయారవుతానంటారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే ఒక పాస్టర్ని ఇమిటేట్ చేయలేకపోతున్నారు సంఘం. ఎందుకు? వాళ్ళే దయనీయమైన జీవితం, వాళ్ళే అడుక్కుంటున్నారు, వాళ్ళు ఇలా ప్రార్థన చేసి అందరి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఉంటే తప్ప వారి ఇల్లు గడవదు. వారి సంచి పాస్టర్లు వారి సంచిలో వేసుకుంటారు, ఇస్తే తప్ప వారికి గడవదు. వాళ్ళని పోలి మనం ఎలా జీవిస్తాం? జీవించలేము. ఎస్ మై ఫ్రెండ్స్, దేవుని ప్రజలు
ఊరకు ఉండకూడదు, ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒక పని చేయాలి, సంపాదించాలి. సంఘం మీద ఆధారపడకూడదు. సంఘం మీద నువ్వు ఆధారపడటానికే కాదు, కొంతకాలం కాయటానికి. ఎస్, ఇట్ విల్ కమ్, యూ టేక్, బట్ డోంట్ బెగ్. అన్నీ అడగద్దు, అడుక్కోవద్దు. దట్స్ నాట్ వాట్ గాడ్ వాంట్స్ మై ఫ్రెండ్స్. యు వర్క్ హార్డ్, కష్టపడు, చాలా కష్టపడు, సంపాదించు. నీ ఫుడ్ నువ్వు కొనుక్కొని తిను. 10 మంది ఇంటికి వస్తే వారికి భోజనం పెట్టు. అంతేగాని 10 మందిని ఇంటికి వెళ్ళి నువ్వు భోజనం కోసం నువ్వు అడుక్కోవద్దు. దట్ ఈస్ నాట్ వాట్ గాడ్ వాంట్స్. దట్ ఈస్ నాట్ వాట్ అపోస్టల్ సెయింట్ పాల్ వాంట్స్. దట్ ఈస్ నాట్ వాట్ బైబిల్ వాంట్స్. ఆన్ ద కాంట్రరీ వి వర్క్ నైట్ అండ్ డే. సువార్తకి వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. వారి వెనక శిష్యులు వచ్చారు. వారు ఎవరి దగ్గర అడుక్కోవటం లేదు, సేవ చేశారు. రాత్రింపగలు కష్టపడ్డారంట వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి. ఎందుకు? వారు తినడానికి. అడుక్కోకూడదు. సువార్తకి వెళ్ళి డబ్బులు అడుక్కోకూడదు. నువ్వు కష్టపడి డబ్బు సంపాదించు, నీ ఫుడ్ నువ్వు కొనుక్కొని తిను. అది అంటున్నాడు. ఆన్ ద కాంట్రరీ వి వర్క్స్ నైట్ అండ్ డే, లేబరింగ్ అండ్ టాయిలింగ్, సో దట్ వీ వుడ్ నాట్ బి ఎ బర్డెన్ టు ఎనీ ఆఫ్ యూ. మేము రాత్రి మిగలు కష్టపడ్డామండి సువార్త చెప్పడానికి వచ్చి ఇక్కడికి. ఎందుకని? మీకు భారంగా ఉండకూడదని. మేము రాత్రి మగళ్ళు కష్టపడ్డాము, మా శ్రమ ఓర్చాము, మేము కొనుక్కొని తినడానికి, సువార్త చెప్పడానికి మీ మీద ఆధారపడకూడదు, మేము మీ మీద భారం మోపకూడదని మేము కష్టపడ్డాము అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. వాక్యం అంటుంది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ సువార్త విషయంలో నువ్వు కష్టపడు, భారంతో నువ్వు రాత్రి కష్టపడి డబ్బు సంపాదించు, దాంతో నువ్వు సువార్త చేయి. సువార్త చేసి డబ్బు సంపాదించాలనుకోవద్దు, అది తప్పు. వస్తుంది, కానీ నీ మోటో ఏమై ఉండాలి? నీ కష్టాన్ని పెట్టి నువ్వు సువార్త చెప్పు. దట్ ఈస్ వాట్ ద లార్డ్స్ మోటో ఈజ్. దట్ ఈస్ వాట్ బైబిల్ చెప్తుంది. అదే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు కష్టం చేసి నీ డబ్బుని సేవలో పెట్టు, అంతేగాని నువ్వు సేవ చేసి డబ్బులు వెనక పెట్టకో. దేవునికి ఇష్టంగా ఉండవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమేన్. చాలా అనొచ్చు, మాకు పాస్టర్ గారికి ఇదే సరిపోతుంది టైం. ఎందుకు సరిపోతుంది? టైం ఉంటుంది, కష్టపడాల. సంఘం కొరకు నీ వంతు కాపరిగా ఉన్నప్పుడు నీ కష్టం ఏంటి? వాక్యం చెప్పటం, పాటలు పాడటమేనా? మీటింగ్లు కనెక్ట్ చేయటమేనా? నీ కష్టం ఏంటి? నువ్వేమిస్తున్నావు సంఘానికి? సంఘానికి వాక్యం ఒకటేనా? సంఘం నువ్వేమిస్తున్నావు? సంఘం దగ్గర తీసుకోవటం కాదు, సంఘంకి ఇచ్చేవారుగా ఉండాలి, కాపరిగా. ఎప్పుడైతే పై స్థానంలో పులిపిటి నుంచి ఇవ్వటం మొదలు పెడతారో అప్పుడు మిమ్మల్ని చూసి వారు కూడా ఇవ్వటం మొదలు పెడతారు. నువ్వు తీసుకోవటం మొదలు పెడితే వాళ్ళు తీసుకోవటం అవుతారు. ఎప్పుడు కూడా రోల్ మోడల్గా అవ్వలేరు, క్రీస్తుని పోలిన రోల్ మోడల్ ఎప్పుడు అవ్వలేరు. యేసయ్య కూడా సేవ చేస్తున్నాడు, ఇంటికి వెళ్ళి వడ్రంగ పని చేస్తున్నాడు. ఆ వడ్రంగ మంచాలో, కుర్చీలో, టేబుల్స్ తెలీదు, మొత్తానికి చేసి అమ్మి ఆ డబ్బు సంపాదించి ఇంటి ఫుడ్, ఆయనకి కావాల్సిన ట్రావెల్ అమౌంట్స్, అక్కడ తినడానికి ఫుడ్, ఇంట్లో ఆ తల్లికి ఫుడ్, ఇంట్లో కావాల్సిన వస్తువులన్నీ సమకూరుస్తున్నాడు. ఈవెన్ జీసస్ వర్క్ మై ఫ్రెండ్స్. యేసయ్య కూడా పని చేసి డబ్బు సంపాదించుకున్నాడు. అంతేగాని చెప్తున్నా కదా, అందరూ డబ్బులు వేయండి, ఒక చల్లి కానుకలు పెట్టో లేకపోతే గుడ్డ పెట్టో అందరూ దాని మీద వేయండి సువార్త చెప్తారని చెప్పలా. ఇట్లాంటి రోల్ మోడల్స్ మనకు కావాలి. యేసయ్య లాంటి మోడల్స్, అపోస్తలుడైన పౌలు వంటి మోడల్స్, తీతు వంటి మోడల్స్, తిమోతి లాంటి మోడల్స్, పేతురు వంటి మోడల్స్, ఇటువంటి వారుగా మన మోడల్స్ తీసుకోవాలా. సంఘం పెడితే అనేక మంది వస్తారు, అనేక మంది డబ్బు వస్తారు అనుకోకూడదు. గాడ్ హేట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. ద వర్డ్ హేట్స్ ఇట్ మై ఫ్రెండ్స్. అపోస్టల్ పాల్ ఏదో చెప్పాడో పరిశుద్ధాత్మ ద్వారా, దట్స్ ఎంటైర్లీ యాంటీగా నడుస్తుంది. We did this not because we do not have the right to such help, but in order to offer ourselves as a model for you to imitate. మేము నిజంగా సువార్తకు వచ్చాము, మేము రాత్రింబగలు కష్టపడి మా ఫుడ్ మేమే కొనుక్కున్నాం. మీ దగ్గర వచ్చి మీ మీద భారం వేయకూడదని, మీ మీద ఆధారపడిపోవాలని మేము ఆశపడతాం లేదు. ఒకవేళ మేము ఆశపడవచ్చు, మేము మీద ఆధారపడవచ్చు, మీరు మా ఫుడ్ పెడతారు, కానీ మేము మీకు రోల్ మోడల్స్గా ఉండలేము. మేము ఇలా చేస్తేనే మేము రోల్ మోడల్స్గా ఉంటాము, మేము బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటాము. ఎప్పుడైతే రోల్ మోడల్గా ఉంటారో మీరు మమ్మల్ని పోలి జీవిస్తారు, మీరు మమ్మల్ని ఇమిటేట్ చేస్తారు. అటువంటి జీవితము మీరు కలిగి ఉండాలి, మీరు కష్టపడాలి, మీరు సంపాదించాలి, ఇంకొక మీద ఆధారపడకూడదు, మీ ఫుడ్ మీరే కొనుక్కోవాలి, మీ ఆ డబ్బుతో సువార్త చేయాలి అని చెప్పటమే మేము చేసిన పని. మమ్మల్ని మీరు ఇమిటేట్ చేస్తారని చెప్తున్నామని తెస్సలోనికీకి రాసుకుంటూ పోతా ఉన్నాడు ఆ పత్రికని. తెస్సలోని వెళ్ళాడు అపోస్తలుడైన పౌలు. అప్పుడు హీ డిడ్ ఇట్ లిటరల్లీ.
అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ యూ కుడ్ బి ఎ రోల్ మోడల్. బిబ్లికల్ రోల్ మోడల్ అవ్వాలంటే నువ్వు కష్టపడాలి, ఊరకొండకూడదు, నువ్వు సంపాదించాలి. నువ్వు సంపాదించి నీ ఫుడ్ నువ్వే కొనుక్కోవాలి, నీ భార్య బిడ్డలు నువ్వే పెట్టాలి, మిగిలినంత నువ్వు సేవ చేయాలి. దేవుడు ఆ సేవతో పెట్టిన డబ్బుని హెచ్చించి మనకి తిరిగిస్తాడు. అంతేగాని అందరిని భార్య బిడ్డల ముందు పెట్టుకొని సెంటిమెంట్ పొలకించి పెంచి వచ్చిన తర్వాత తీసుకొని బెగ్గింగ్గా ఉంటే గాడ్ డజంట్ లైక్ బెగర్స్. గాడ్ ఈజ్ ఎ కింగ్, ఆల్ హిస్ చిల్డ్రన్ ఆర్ కింగ్స్. ఈజ్ గాడ్ అండ్ వీఆర్ గాడ్స్. ఆమేన్. ఎలా ఉండాలా? రైట్, ఇంకొంచెం ముందుకెళ్ళాను, ఈ వాక్యాన్ని క్లోజ్ చేసుకుంటాను. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బికమ్ అ రోల్ మోడల్ బై బుక్. అపోస్తలుడైన పౌలుని గురించి చదివి, లేకపోతే పేతురు గురించి, తీతు గురించి, తిమోతి గురించి చదివి రోల్ మోడల్ అవ్వడం చాలా కష్టం అండి. మరి ఈ మాదిరిగా ఎవరైతే ఉంటారో వారిని చూచి నువ్వు రోల్ మోడల్గా ఉండడం చాలా ఈజీ. ఎస్, అందుకనే నువ్వు ఒక్కరు కష్టపడండి, కాపరిగా ఉండు, నువ్వు కష్టపడు. అపోస్తలుడైన పౌలు వలె, తీతు వలె, తిమోతి వలె, క్రీస్తు వలె, నువ్వు పేతురు వలె రోల్ మోడల్గా నువ్వు ఉండు. నిన్ను చూసి నీ సంఘం నేర్చుకుంటారు. అది చాలా ఈజీ. సంఘం చూసి నేర్చుకోవడం చాలా ఈజీ చదివి నేర్చుకోవడం కంటే. సో నువ్వు చదువు, కాపర్గా ఉన్నప్పుడైతే, లీడర్గా ఉన్నా, లేకపోతే ఎవాంజలిస్ట్గా ఉన్న ప్రేమ దేవుని బిడ్డ, నువ్వు చదువు. యు బీ యాజ్ ఎ రోల్ మోడల్ అండి. సంఘం చూసి నేర్చుకుంటుంది. లాస్ట్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనము, దేర్ఫోర్ బీ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ యాజ్ బిలవెడ్ చిల్డ్రన్. దేవుని పోలి జీవించాలి. హీరోల్ని కాదు, హీరోయిన్లు కాదు, బ్రాండ్ అంబాసిడర్స్ని కాదు, హాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, శాండల్వుడ్, ఈ వుడ్ స్టార్స్ని మనం పోలి జీవించకూడదు. పొలిటికల్ స్టార్స్ పోలి జీవించకూడదు. మన రేంజ్ అది, ఆ దేవుడిని పోలి జీవించాలి మనం. ఎస్, వీ హ్యావ్ టు ఇమిటేట్ గాడ్ యాజ్ హిస్ చిల్డ్రన్. మనం ఆయన బిడ్డలం కదా, తండ్రిని పోలి జీవించాలి. ఆ తండ్రినే ఇమిటేట్ చేయాలి మనం. ఆ మాదిరి జీవితం కావాలి. నువ్వు కనుక రియల్గా రోల్ మోడల్ అవ్వాలనుకుంటే ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సృష్టినో, సృజించబడిన దాన్నో, సృష్టంలో ఉన్నదాన్నో నువ్వు తీసుకుంటే నువ్వు రోల్ మోడల్ అవ్వలేవు. ఈ లోకంలో కనపడేదాన్నో, లేకపోతే ఏఆర్ రెహమానో, లేకపోతే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, పొలిటికల్ స్టార్స్, మోడీ, లేకపోతే ఫిల్మ్ స్టార్స్, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు, మన పేర్లు చాలా ఉన్నాయి. వీళ్ళని చూస్తే నువ్వు రోల్ మోడల్కి ఎప్పుడు తీసుకోలేవు. తీసుకున్నా నువ్వు వాళ్ళంత వాళ్ళు అవ్వలేవు. ఎందుకంటే నువ్వు నీ యొక్క కెపాసిటీ నువ్వు లిమిట్ చేసుకుంటున్నావు. నువ్వు యూ కెన్ బీ ఏ గ్రేటర్ దెన్ మోడీ, యూ కెన్ బీ గ్రేటర్ దెన్ ఏఆర్ రెహమాన్, యూ కెన్ బీ గ్రేటర్ దెన్ మెనీ వెన్ యూ ఇమిటేట్ గాడ్. వెన్ యూ ఇమిటేట్ గాడ్ యాజ్ హిస్ చిల్డ్రన్, నువ్వు దేవుని ప్రతి పోలి జీవిస్తావో తన బిడ్డలాగా, వారిని మించిన జీవితం నువ్వు జీవిస్తావు. అప్పుడు నిన్ను అనేక మంది రోల్ మోడల్ తీసుకుంటారు. ఎస్ మై ఫ్రెండ్స్, మరి నువ్వు రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నావా? దిస్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఫర్ యూ. ఈ వాక్యం తీసుకుని, ఈ వాక్యాన్ని పోలి జీవించుకుని బిడ్డ, నాతో కలిసి ప్రార్థన చేస్తారా? తలలో ఉంచుకొని, కళ్ళు మూసుకొని ప్రార్థించు. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధుడ, వేలాది కోట్ల దునాలు తనపించిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. రోల్ మోడల్గా ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి, ఏ రీతిగా మేము పనిచేయాలి, ఏ రీతిగా మేము సంపాదించుకోవాలి, ఏ రీతిగా మేము ఉండాలో మాకు చెప్పిన దేవానికి స్తోత్రం ప్రభా, నీకు వందనాలు. వేలాది కోట్ల స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ యొక్క జీవితాన్ని పోలి జీవించే భాగ్యం మాకు దయచేయమని కోరుతాను. చూస్తే ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా ఒక రోల్ మోడల్స్గా మారి అయ్యా నీ జీవితాన్ని వారు పోలి జీవించలాగున అయ్యా నీ బిడ్డలుగా వారిని ఆశీర్వదించి నడిపించమని కోరుతాం. తెలివి జ్ఞానంతో నడిపించమని కోరుతూ నీ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మనదిన ఆహారం మాకు దయచేయి, మాడల రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనా తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion with the Holy Spirit now and forever. If you are blessed by this broadcast, you can like, share and subscribe. మీరు కనుక ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆస్వాదించబడినట్లయితే దయచేసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే మా దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీకు చేరుతుంది. అనేక మందికి వాక్యాన్ని చేర్చండి ప్రియమైన దేవుని బిడ్డలారా. I wish you all the best. God bless you. Until we meet for the next time, stay safe, stay kind, stay gentle.